వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ టీవీ. సో ఈ రోజు అప్డేట్ ఏంటంటే గేమ్ చేంజర్ మూవీ అప్డేట్. ఈ రోజు అయితే సాంగ్ రిలీజ్ అయింది. సాంగ్ గురించి అయితే మీ ముందుకు షేర్ చేసుకోవడానికి అయితే వచ్చాను గైస్. సో మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే బేసిక్ గా రాజమౌళి సినిమా తర్వాత ఫ్లాప్ పడతాయని అందరు అంటారు, కానీ ఎన్టీఆర్ దాన్ని తిరగరాశాడు దేవర సినిమాతో. ఇదే కోణంలో రామ్ చరణ్ ఎట్టు కొడతాడా అని ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో గైస్, రాజమౌళి గారితో సినిమా చేసిన తర్వాత ఫ్లాప్స్ పడతాయని అందరు అంటున్నారు, కానీ ఎన్టీఆర్ దాని అయితే తిరగరాశాడు. ఇదే కోణంలో అయితే ఇక రామ్ చరణ్ అని ఎట్టు కొట్టడా అని అయితే కొన్ని సస్పెన్స్ అయితే నడుస్తున్నాయి. సో ఇప్పుడు మన గేమ్ చేంజర్ మూవీ నుంచి అయితే సెకండ్ సాంగ్ అయితే ఈరోజు రిలీజ్ అయింది. ఫస్ట్ సాంగ్ అయితే నాకు యావరేజ్ అనిపించింది, కానీ సెకండ్ సాంగ్ అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నాం. ఈ రోజు అయితే రిలీజ్ అయింది. సో ఈ సాంగ్ అయితే నాకు నచ్చింది గైస్. సో నా ఒపీనియన్ చెప్తున్నా, నచ్చింది ఈ సాంగ్ అయితే. సో ఈ రామ్ చరణ్ అన్నకి ఇది 15th సినిమా మూవీ. సో ఈ మూవీ పైన అయితే చాలా అంచనాలు పెట్టుకున్నాము, ఎందుకంటే RRR తర్వాత ఈ సినిమా రాబోతుంది. సో RRR తర్వాత అదే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం కదా గైస్. ఇప్పుడు ఎన్టీఆర్ అన్నది కూడా దేవరా RRR తర్వాతనే వచ్చింది. సో ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అయింది. సో అదే కోణంలో అయితే రామ్ చరణ్ అన్న మీద కూడా అయితే అదే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇందులో కాస్ట్ అండ్ క్రూ కేరా అద్వాని హీరోయిన్ గా చేస్తుంది. సో అంజలి, సముద్రకని, ఎస్జే, సూర్య, శ్రీకాంత్, సునీల్ ఇంత మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులను పెట్టుకున్నారు. ఇంకా సినిమా ఎంత మంచి హిట్ కాదు, పక్క సినిమా హిట్ అవుతుందని శంకర్ గారు అయితే ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా అయితే చెప్తున్నారు గైస్. సో సినిమా పైన అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాం. స్టోరీ వచ్చేసి ఫాదర్ది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, సన్ వచ్చేసి సిబిఐ ఆఫీసర్. ఈ బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది స్టోరీ అయితే. సో డైలాగ్స్ అయితే సాయి మాధవ్ బుర్ర రాస్తున్నారు, ప్రొడ్యూసర్ దిల్ రాజు శిరీష్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్. సో తమన్ అంటే ఇక తెలుసు కదా, ఎన్ని సినిమాలు చేసినా బ్లాక్ బస్టర్స్ మ్యూజిక్ ఆల్బమ్స్ అయితే ఇస్తారు. సో ఈ మూవీ కూడా చాలా బాగుంది. ఇంకా సాంగ్స్ ముందు సాంగ్స్ కూడా చాలా బాగుంటాయని మేము అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాము. ఇక ప్రొడ్యూసర్స్ తెలుసు కదా, ప్రొడ్యూసర్స్ ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అయితే వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ అంటే ఇప్పుడు దిల్ రాజు శిరీష్ గారే. సో వాళ్ళు ఏది తీసినా ఇప్పుడు బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా దాకా అయితే ఏదైనా బ్లాక్ బస్టర్ అవుతుంది. సో దిల్ రాజు గారి మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం, ఎందుకంటే ఇది ప్రజెన్స్ బాగా చేస్తారనేసి. సో ఇది గైస్, సాయి మాధవ్ బుర్ర గారికి డైలాగ్స్ అయితే మామూలుగా ఉండదు కదా, డైలాగ్స్ రాస్తే నా కొద్ది నవ్వుది అవుతుంది. సో మనం ఈరోజు చూసుకున్నట్టయితే సెకండ్ సాంగ్ గురించి మాట్లాడుకుందాం. సో ఈరోజు మీ ముందుకు రావడానికి అయితే సెకండ్ సాంగ్ గురించే. సో మనం చూసుకున్నట్టయితే రా మచ్చా మచ్చా అనే సాంగ్ అయితే ఈరోజు రిలీజ్ అయింది. సో నాకైతే బాగా నచ్చింది గైస్. దీనికి సింగర్ గా నకేష్ అజీజ్ సింగర్ గా పాడారు. లిరిక్స్ అనంత్ శ్రీరామ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఆబ్వియస్లీ మనకు తెలుసు కదా, అనంత్ శ్రీరామ్ అయితే మనకు టాపెస్ట్ లిరిసిస్ట్ రైటరు. సో ఈ సాంగ్ అయితే చాలా హిట్ అయింది, నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చే ఉంటుంది. సినిమా పైన కూడా ఇదే ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాం గైస్. రామ్ చరణ్ అన్న గురించి మాట్లాడుకోవాలనుకుంటే లాస్ట్ లో, రామ్ చరణ్ అన్న ఇండస్ట్రీకి అయితే చిరుత సినిమాతో అయితే ఇంట్రొడ్యూస్ అయ్యాడు. సో ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటిదాకా రామ్ చరణ్ అన్న ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటిదాకా అయితే ఎఫెక్ట్ పెడుతూనే ఉన్నాడు. ఏ విధంగానైనా సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని, మంచి పేరు రావాలని అయితే ఎఫెక్ట్ అయితే పెడుతున్నాడు. సో ఎనీవేస్, గేమ్ చేంజర్ మూవీ పైన అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. ఈ మూవీ పైన అయితే చాలా ఎక్సైట్మెంట్ తో అయితే ఎదురు చూస్తున్నాం ఈ మూవీ గురించి. సో ఇది గైస్ చెప్పుకోవాలనుకుంటే, ఈరోజు సాంగ్ గురించి చెప్పుకుంటే రా మచ్చా మచ్చా అనే సాంగ్ అయితే ఏమన్నా అనిపించిందా. విజువల్స్ అయితే బాగున్నాయి, దీని లొకేషన్స్ అవన్నీ ఎక్కడ ఏంది, ఎలా ఉంటుంది, సీన్స్ ఎలా ఉంటుంది అని చాలా క్యూరియాసిటీతో అయితే ఒక క్వశ్చన్స్ లాగా మా దగ్గర ఉన్నాయి. మూవీ కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నాం. ఇది December 27th మూవీ అయితే రాబోతుందని గట్టిగా అనిపిస్తుంది టీం నుంచి. సో December 26th దాకా అయితే చాలా వెయిట్ చేస్తున్నాం. ఈ రికార్డ్స్ బ్రేక్ చేస్తారేమో అనేసి అయితే RRR రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని మేమైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం మూవీ మీద. సో ఎనీవేస్, ఏదైతే ఏముంది, రంగస్థలంలో అనుకోలేనంత ఇట్టు కొట్టింది రంగస్థలం మూవీ. సో ఈ మూవీ కూడా ఇట్టు కొడుతుందని అయితే మేము అనుకుంటున్నాం. కొంతమంది నెగిటివ్ గా మాట్లాడుతున్నారు, అది రాజమౌళి గారితో సినిమా చేసిన తర్వాత మళ్ళీ ఫ్లాప్స్ పడతాయి హీరోస్ కి. ఎగ్జాంపుల్ గా చెప్పుకున్నట్టయితే బిఫోర్ చూసుకున్నట్టయితే చాలా మంది హీరోస్ కి అలానే జరిగింది అనేసి. సో ఎనీవేస్, ఇప్పుడు రామ్ చరణ్ అన్న అదే బ్రేక్ చేయబోతున్నారు. ఎందుకంటే దేవరా చూసిరు కదా, అలా ఎన్టీఆర్ అన్న కూడా RRR తర్వాతనే వచ్చింది మూవీ. సినిమా ఎంత మంచి పేరు వచ్చింది. సో ఇది కూడా చాలా హిట్ అవుతుందని చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం, ఎందుకంటే దీంట్లో ప్యాడింగ్ ఉంది, మంచి స్టోరీ ఉంది, మంచి విజువల్స్ ఉన్నాయి. ఎందుకంటే శంకర్ గారు ఇప్పుడు రోబో 2 తర్వాత ఈ సినిమా చేస్తున్నారు. ఎంత మంచి హిట్ అయినాయి ఆ సినిమాలు అయితే. సో ఫస్ట్ టైం మన తెలుగులో డైరెక్షన్ చేస్తున్నారని నేను అనుకుంటున్నా. సో ఎనీవేస్, ఏదైతే ఏముంది, శంకర్ గారు అయితే మన రామ్ చరణ్ అయితే మంచిగా చూపిస్తారని చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాం, నమ్మకం పెట్టుకున్నాము. సో ఇది గైస్, ఈ రోజు చెప్పుకున్నట్టయితే సెకండ్ సాంగ్ అప్డేట్. గేమ్ చేంజర్ మూవీ నుంచి సెకండ్ సాంగ్ అయితే రిలీజ్ అయింది. మస్తు ఎంజాయ్ చేస్తున్నాం, మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు.
సో ఇది గైస్ డిసెంబర్ 27th అయితే మూవీ రిలీజ్ అవబోతుంది. సో వెయిట్ అండ్ సీ, చూద్దాం. దట్స్ ఇట్.